హాయ్ హలో నమస్తే, నా పేరు వంశీ. మీరు చూస్తున్నది వంశీ బ్లాగ్స్. వెల్కమ్ టు వంశీ బ్లాగ్స్. ఈరోజు నేను అనంతపురం నుంచి ఫస్ట్ ధర్మవరం వెళ్ళాను. ధర్మవరంలో నా తమ్ముడిని రిసీవ్ చేసుకొని ధర్మవరం నుంచి పేరూరు నుంచి శివపురం అనే విలేజ్కి వచ్చాను. ఎందుకంటే అక్కడ ఒక అమ్మవారి ఉంది. ఆ అమ్మవారు చాలా ఒక్క నిమిషం, దీని గురించి నా తమ్ముడు చెప్తాడు. హాయ్ హలో నమస్తే, మై నేమ్ ఇస్ భరత్ కుమార్. నా పేరు భరత్ కుమార్. సో ఇక్కడ మనము పేరూరు మీదుగా ఇట్లా శ్రీపురానికి వచ్చాము. అక్కడ మారమ్మ అమ్మవారని చాలా మంగళవారము శుక్రవారం బాగా జరుగుతుంది. సో నేను మా అన్న కలిసి ఇద్దరం వచ్చి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ టెంకాయ కొట్టించుకొని ఇక్కడ అమ్మవారికి తిరిగేసి మళ్ళీ వెంటనే ఇట్లా వేపకుంట మీదుగా మరి పేరూరు వెళ్తాము. అమ్మవారి మహిమలు చెప్పు. అమ్మవారి మహిమలు అనేది చాలా ప్రసిద్ధిగాంచినాయి. అంటే ఇక్కడ మన జిల్లా నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి అంటే కర్ణాటక నుంచి కూడా మనకు ఇక్కడ ప్రజలు వస్తూ ఉంటారు. రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అమ్మవారి మహిమలు చాలా ఇక్కడ మనం ఏమి కోరుకుంటామో అవి నెరవేరుతాయి. సో మనము అక్కడికి వెళ్తాము. కొంచెం అడ్వెంచర్గా ఉంది ఇక్కడ, అడవి మాదిరి. సో నేను మా అన్న మాత్రమే ఉన్నాము. చూడండి ఒకసారి ఎంత చూడండి, మీకు నచ్చుతూనే అనుకుంటున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంశీ బ్లాగ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎడిట్ చేయకు. ఇప్పుడు మాట్లాడేది నా తమ్ముడు. మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. నేను నిన్ననే అనంతపురం నుంచి ధర్మవరంకి వచ్చి వీళ్ళ ఇంట్లో స్టే చేశాను. ఈ అబ్బాయి వచ్చేసి మా నాన్నకు తమ్ముని కొడుకు, లాస్ట్ తమ్ముడు. కాబట్టి మేమిద్దరము వెళ్తున్నాము. అడవి మాదిరి ఉంది ఇక్కడ, చాలా అడ్వెంచర్గా ఉంది. ప్లస్ ఇద్దరమే నడుచుకుంటూ దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్లీ అడవి కాదు, సారీ, ఈ దీంట్లోనే అంతా ముళ్ళ పొదలన్నీ ఉంటాయన్నమాట. దీనిలోనే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్ళాలి ఆ గుడికి. అది చాలా ఫేమస్ అనమాట. అందుకు దాన్ని చూపిస్తామని చెప్పేసి మేము వచ్చాము. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోలకు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ప్లాన్ కూడా మేము ఇట్లా తిరుపతి ఇలా అన్ని ప్రతి ఒక్కటి అక్కడ ఏదైతే దేవతల గుళ్ళు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం మేము హ్యాపీగా. మీకోసం ఏది ఈరోజు అదే పనిగా అక్కడ నుంచి వచ్చేటప్పుడే మేము వీడియో తీద్దాం అనుకున్నాం. వద్దు, ఇక్కడ మాత్రం తీద్దామని చెప్పేసి వచ్చేస్తాను అనమాట. ఓకే, సపోర్ట్ చేయండి. మొత్తం ఆ గుడి అంతా మీకు చూపిస్తాను. మేము ఇప్పుడు యాక్చువల్గా వేరే రూట్కి వెళ్ళాము. అది చాలా లాంగ్ వెళ్ళిపోయాము అనమాట నడుచుకుంటా. అది కాదంట, మళ్ళీ వేరే వాళ్ళని అక్కడ అలసందలు మోసుకుంటూ వెళ్తున్నారు రైతులు. వాళ్ళని అడిగితే అక్కడ నుంచి ఇది కాదు, ఇక్కడికి తప్పేసి మరి ఇంకొక వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకా నడుచుకుంటూ వస్తున్నాం చాలా దూరము. ఇక్కడ ఆవులు చూడొచ్చు ఎంత బాగా గేదెలు, అదేది దూడ ఉంది. ఈ ఎంత గాలి మరలు ఇక్కడంతా చాలా బాగుంది, అంత సూపర్గా ఉంది దీంట్లో క్లైమేట్. దారిలో అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళందరూ అడుక్కుండా వెళ్తున్నాము, అడిగి అంతా వెళ్తున్నాం. నిజంగా చాలా దూరం వచ్చేసాము ఇప్పటికి. అంతా ముళ్ళ పొద్దున. అదిగో చూడొచ్చు, ఒక పాత దేవాలయం కనబడుతున్నది. అదే అనుకుంటా నాకు తెలిసి. అది కాదనుకుంటా. ఏం మొత్తానికి అది మీకు చూపిస్తున్నాను. బాగుందా? ఇలా అన్నాడు అబ్బాయి. రైట్ లెఫ్ట్ అడుగు మళ్ళా లేరా ఎవరు. ఇక్కడ మళ్ళా తప్పైనాము. ఇది అన్ని రూట్లన్నీ ఒక రకంగా ఉన్నాయి. అవన్నీ పొలాలు ఉన్నాయి ఈ సైడ్ అంతా. సో కొంచెం మళ్ళీ దారి తప్పినాము. సో మరి వేరే అబ్బాయి కనపడ్డాడు. ఆ అబ్బాయి కనపడ్డా మళ్ళీ వెళ్తున్నాము. మళ్ళీ దారి తప్పినాము, రెండోసారి దారి తప్పినాము. సో చాలామందికి ఇట్లా అడ్వెంచర్ చేసేటప్పుడు, అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవగాహనతో వెళ్తే బాగుంటుంది. మా మాదిరి
దారి తప్పుకోకుంటే బెటర్. ఇక్కడ గూగుల్ తల్లిని కానీ నమ్ముకునే గూగుల్ తల్లి కాదు కదా, గూగుల్ తల్లి కాదు కదా, ఆ తల్లి ఏ తల్లి అయినా కానీ మనకి ఇది తప్పిపోతే ఆ తల్లి పల్లెల్లో తప్పిపోతే అసలు ఎక్కడ ఇది లేదండి. ఇక్కడ చాలా బాగుంది. ఒక్క నిమిషం ఇక్కడ సీనరీ, ఒక్క నిమిషం. చాలా బాగుంది కదా ఇది. ఈ బ్యాగ్లో వచ్చేసి టెంకాయలు, పువ్వులు ఇలాంటివన్నీ ఉన్నాయి. మేము క్యారీ చేస్తాం. పురాతనమైనటువంటి గోపురం కనిపిస్తూ ఉంది ఇది. సో ఇక్కడ చూడండి అందరూ వ్యూయర్స్, అక్కడ చూడండి పురాతనమైనటువంటి గోపురం కనిపిస్తుంది. చాలా సంవత్సరాల కిందట అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఒకసారి తీసి. సో ఇవి కంది చెట్లు, ఇవన్నీ కంది చెట్లు, ఇవంతా కంది చాలా బాగా వేశారు ఇక్కడ పంటలు. మేబీ అదే, ఐ థింక్ అదే అనుకుంటా. గాలి మరలు కదా కాదు, చెప్పు. హైలైట్ ఏమంటే ఇక్కడ తెలుగు దగ్గర వచ్చేటప్పుడు ఏదైనా ఫుడ్, వాటర్ ఇవన్నీ తీసుకొని రావాలి. లేదంటే కన్నా అంతే మాయకట్లా ఇదవుతాము. చాలా దగ్గర ఉంది. సో తప్పపోయి దాదాపుగా 2 కిలోమీటర్లు అయ్యేది, అది 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అయింది. సో యాక్చువల్గా ఊరు నుంచి శివపురం అనే నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంట ఉండేదండి. చాలా దగ్గర ఉందంట. కాకపోతే మాకు మేము ఊరికి నడుచుకుంటూ లేనందువల్ల మేము దారి తప్పి ఇట్లా వేరే చోటుకి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళినాము. మరి వెనక్కి రావడం, మళ్ళీ వేరే వాళ్ళని అడగడం, వాళ్ళు మళ్ళీ ఇక్కడ చూడడం, అలా తిరుగుతున్నాము. అందుకు మీరు దయచేసి తెలియని ప్లేస్కి వస్తే కన్నా, అంటే పల్లెల్లో వచ్చేటప్పుడు గూగుల్కి అయ్యలేదు కాబట్టి సెర్చ్ అవన్నీ రావు కాబట్టి ఇట్లాంటి దగ్గర కొద్దిగా కనుక్కొని రండి. ఎందుకంటే మాకు నెట్వర్క్ అని ఇక్కడ అంత సిగ్నల్ దొరకడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు దారులు ఉన్నాయి. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. మేము ఏ దారిలో పోయాలి? ఈ దారి ఉంది, ఏ దారిలో వెళ్ళాలి చూడండి. మేము వచ్చేటప్పుడు ఒకే దారి ఉంది. ఈ దారి ఇక్కడ ఇది అయిపోయినాయి. వాళ్ళు ఏమన్నారు, చక్కగా వెళ్ళిపోండి అన్నారు అంతే. అక్కడికి వెళ్ళాలా, ఆ చెట్టు దగ్గరికి. చూద్దాం, ఈ దారి వెళ్తే చూడండి, ఇది ఇట్లా వెళ్తామా ఎందుకు వెళ్తామో అర్థం కాలేదు. మేము యాక్చువల్గా ఎక్కువ టౌన్లోనే ఉండి, సిటీస్లో ఉండి, ఇక్కడ పల్లెల్లో ఎప్పుడో ఒకసారి వస్తే ఇలానే ఉంటుంది. ఇక మేము కొద్ది నిమిషాల్లోనే మీకు అమ్మవారిని మేము దర్శించుకొని మీకు దర్శన భాగ్యం కల్పిస్తాము. సో ప్రతి ఒక్కరూ మా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి ఇంకా మంచి మీకు ఇవన్నీ ఎవరు చూపారు ఇలాంటి చాలా అన్నీ మీకు. కాబట్టి మీరు ఖచ్చితంగా మా దాన్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ ఇవన్నీ మర్చిపోద్దండి. చూడండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఇంకా ఎలా చేయాలని కూడా మీరు సజెషన్ ఇవ్వండి మాకు. ఎందుకంటే ఈ అమ్మవారి మహత్యాలు మాత్రం చాలా బాగున్నాయి. చాలా అందరికీ జరిగినాయని మా సొంతం మా పిన్నమ్మ వాళ్ళకి అందరికీ జరిగినాయి, అందరికి చెప్పారనమాట. ఇక్కడ దారి లేదు. ఓకే, ఇలా దారి లేదు అయినా కానీ వెళ్తున్నాము. సో ఇక దారి లేదు, సో ఇట్లా చెట్లలోనే వెళ్తున్నాము, ఈ పొలంలోనే వెళ్తున్నాము. చూడొచ్చు మీరు, కంది ఎంత బాగుంది. ఒక కంది తిప్పికోరా, కంది దిగకూడదన్నా. నెక్స్ట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఎక్కడికి వెళ్తే ఇది అడ్వెంచర్గా బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మేము అక్కడికి వెళ్ళి మీకు. ఇది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్, రామగిరి మండల్, పేరూరు విలేజ్ దగ్గర శివపురం అనే ఊరు ఉంది. నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు శ్రీపురం ఉంటుంది. సో ఇది చూడండి బాగా, ఇదేనా అమ్మవారు? ఇది అమ్మవారు. సో మొత్తానికి ఇక్కడ చేరుకున్నాము. చూడండి, ఇక్కడ మొత్తానికి మనం చేరుకున్నాము అమ్మవారి సన్నిధికి. ముందు నుంచి చూపిస్తాం. ఇది బ్యాక్ సైడ్ అండి. మేము ఇట్లా ముందరికి వెళ్తాం. ముందుకు నుంచి వెళ్ళి బాబు కూడా ఉన్నాడు, చిన్న బాబు. ఆవు కట్టేసినాడు. ఒక పిల్ల
పిల్లడు ఆవుని మెప్తూ ఉన్నాడు. ఇదేనా అడుగు? ఇదేనా? ఓకే, ఎట్టకేళ్ళకి ఇక్కడ వచ్చామండి. ఇదే అమ్మవారి గుడి. ఇది ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా దీని ఈ చెట్టు దగ్గర ఉంది. ఇంకా నా తమ్ముడు మొత్తం అన్నీ తీస్తున్నాడు ఆ టెంకాయలు అనేసి. ఒక నిమిషం. ఇదే అండి మహిమగల అమ్మవారి ఇది. మొక్క పక్కన పెట్టు. చూడొచ్చు, పూలతో అలంకరణ చేస్తున్నాడు నా తమ్ముడు దేవతలకి. పూలు పడుతుంది. నాది ఒకసారి లాంగ్ షాట్ నుంచి కొంచెం తీసి ఇంకా తీసి కట్ చేసి మొక్కని. యా, ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. ఇప్పుడే దర్శనం అయిపోయి వచ్చాము. యాక్చువల్గా ఇదంతా చూస్తుంటే ఇంత పంట పొలాలు ఎంత బాగున్నాయంటే మాకు చాలా యాక్చువల్గా అక్కడ నుంచి శివపురం నుంచి ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంది, అంతే, చాలా దగ్గర ఉంది. కాకపోతే మేము తప్పి చాలా కిలోమీటర్లు తిరిగాము, అది ఓకే. కాకపోతే నాకు ఇవన్నీ చూస్తే ఎంత అంటే చుట్టుపక్కల అంతా గాలిమరలు వచ్చాయి టోటల్గా. ఇంకా ఈ గాలిమరలకి వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్గా ఈ పొలాలంతా ఇచ్చేసేసుకొని, గాలిమరలే కానీ ఇంకా వేరే ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ వస్తే ఈ పొలాలన్నీ ఆక్యుపై చేస్తారు. ఇప్పటికే రేట్లన్నీ చాలా పెరిగిపోయినాయంట. పొలాల నుంచి కాదు, కమర్షియల్ ఇదేనా అన్ని ఫ్లాట్లు, ఎక్కడ చూసినా ఫ్లాట్లు పడుతున్నాయంట. లక్షలు ఉన్నాయి. ఓకే, ఫ్లాట్లు వేస్తారు, బాగానే ఉంది. ఈ పొలంలో పంట పండుకోకుంటే ఏం తింటారు అనేది నాకు అర్థం కావట్లే. సో ఇక్కడ అమ్మవారి మహత్యం ఏమంటే, మారమ్మ అమ్మవారిని మారమ్మ అమ్మవారు కూడా అంటారు. సో మీకు ఏమైనా కానీ కోరికలు ఉంటే, అంటే సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, మరి ఇతర కారణాలు చాలా రకాలు ఉంటాయి మనిషికి. ఏమైనా కానీ మన కోరికలు తీర్చే విధంగా అమ్మవారు మనకు చల్లగా దీవిస్తుంది. సో ఆ నమ్మకంతోనే మేము, ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది, అందరూ నమ్మకం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో ఎవరెవరో చూస్తుంటారో అదంతా నాకు ఓకే. కాకపోతే వాళ్ళు అనుకోవచ్చు ఏమే ఖచ్చితంగా మీకు జరిగిందని మాకు జరగాలని ఉంటుంది, అట్లా ఎవరెవరు నమ్మకం వాళ్ళది. మొక్కండి, ప్రతి ఒక్కరు నమ్మండి. నమ్మితే ఏమి కాదు, ఫస్ట్ నమ్మి దేవుడిని మొక్కండి. ఆ తర్వాత బాగా జరిగితే కంపల్సరీ మాకు కింద కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో చూసి మీకు ఈ వీడియో మీకు నచ్చినదే అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంశీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంశీ వ్లాగ్స్. ఎందుకంటే ఇది మైక్ లేదు కాబట్టి ప్లీజ్. ఇక్కడ అంటే మాకు ఇక్కడ ఏమీ మైక్ లేదు, ఏం లేదు, ఓన్లీ జస్ట్ కెమెరాతోనే, అంటే ఐ మీన్ ఫోన్తోనే షూట్ చేస్తున్నాము. సో ఇక దారి తప్పిపోయినా కానీ మేము మీకు లోపలికి వెళ్ళిపోవాలా. ఇట్లా పాములు ఇది కనపడలేదు. ఓకే,
ఓకే, ఇక్కడ ఇది చాలా పురాతనమైన ఇది ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే దారి కనబడటం లేదు. సో అక్కడ కొంచెం యాక్చువల్గా చాలా చాలా పురాతనమైనది అది గుడి. వెళ్ళబుద్ధి అవుతుంది నాకు, కాకపోతే ఇది ఉందే దారి అనేది కనబడటం లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అది హాయ్ అండి, లాస్ట్ అండ్ ఫైనల్గా మేము ఏం చెప్తున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే సపోర్ట్ చేయండి. కొత్తగా మేము ఇలా అడ్వెంచర్గా మేము ఇలా దర్శనానికి వచ్చాము. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ కాదు కానీ మాకు అడ్వెంచర్ అయింది, మాకు అడ్వెంచర్ అయింది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏమైనా మీ సలహాలు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈ పేరు ఆ బెల్ ఐకాన్ అని మాత్రము కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మాకు మేము పెట్టే నోటిఫికేషన్ ఇంకా నెక్స్ట్ ఇక ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా మాకు కూడా కొంచెం ఇది ఉంటుంది, ఎంకరేజింగ్. ఇంకా ఇక్కడ నుంచి నేను మా అన్న ఇద్దరం కలిసి ఇంకా మంచి మంచి చూడాలని చూపిస్తాం. ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొత్తగా అంటే మా అన్న నాకు కొత్తగా ఇది అంటే నాకు కూడా కొత్త, సరిగా నాకు మాట్లాడడానికి కుదరడం లేదు, కానీ నేర్చుకుంటున్నాను. సో ఇంకొక తమ్ముడు ఉన్నాడు మా కాంబినేషన్లో, ఇంకొక తమ్ముడు ఉన్నాడు సాయి. సాయితో కాంబినేషన్లో అది ఫుడ్, అది పూర్తిగా నాన్ వెజ్ ఫుడ్ ఇప్పుడు చెప్తున్నాము. ఎందుకంటే పూర్తిగా అది మేము ముగ్గురం కలిసి చేయబోయేది నెక్స్ట్ మంత్, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మంత్ 2021 అంటే జనవరి 1 కానుకగా అది ఆ వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తాము ఒక జనవరి 5 లోపల. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొకటి సంక్రాంతి కూడా మీకు ఒక కొత్తగా ఉండేటట్టు అంటే ముగ్గులు కానీ మన కల్చర్ మన కల్చర్ అనేది చాలామంది మర్చిపోతున్నారు. మన మెయిన్ పండుగలు వచ్చి సంక్రాంతి, దసరా, ఉగాది. సో సంక్రాంతికి సంబంధించి ఏమైనా వీడియో ఉంటే మేము కొంచెం కష్టపడి చేయాలనుకుంటున్నాము. హరిదాస్ కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, అవన్నీ మన కల్చర్ అన్నీ మర్చిపోయినారు అవన్నీ చూసి. ఇంకొకటి అంటే మెయిన్ భరత్ వచ్చేసి నా తమ్ముడు వచ్చేసి డిగ్రీ కాలేజ్ అంటే ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అనమాట. ఇతనికి తెలుసు అంటే చాలామంది యంగ్స్టర్స్ని చూస్తుంటారు కదా, అంతే వాళ్ళకి కానీ ఇంకా దీన్ని చూసే వాళ్ళకి కానీ ఏమి చదువు గురించి కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అవన్నీ టిప్స్ చెప్తుంటారు. ఇంకొక మా సాయి అని చెప్తుంది కదా, ఆ అబ్బాయి వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్లో అనమాట, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో. కాబట్టి సో చూడండి, మార్నింగ్ 6 o'clock బయలుదేరింటే 12:30 అయింది. మేము ఇంతవరకు ఏమీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు. అమ్మవారి దర్శనం అయిపోయినాక తిందామని ఇప్పుడు వెళ్తాము. వెళ్ళి దర్శనం టిఫిన్ తింటాం. ఓకే, హైలైట్ ఏమంటే ఇంతవరకు అక్కడ ఊర్లో వెయిట్ చేస్తున్నాం పెరుగు వెళ్ళకి, దొరకలేదు. ఒక ఆటో కానీ బస్సు కానీ ఏం దొరకలేదు టైంకి. ఇప్పుడు 1:30 అయింది. ఈ 1:30 వరకు మేము వెయిట్ చేస్తాం. ఇంకా మా చేత కాక పేరూరు 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్గా. నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ చాలా కిలోమీటర్లు నడిచాము. తర్వాత ఇప్పుడు కానీ ఇక్కడ కానీ నడుచుకుంటూ వెళ్తున్నాము. చూద్దాం. చాలా ఎండ ఉంది. అప్పటి వరకు ఎండ లేకపోయింది, ఇప్పుడు ఎందుకు చాలా ఎండ పడుతుంది. బాగా ఆకలిగా ఉంది, పొద్దు నుంచి ఏం తినలేదు. కిలోమీటర్లు నడుస్తున్నాం. నా తమ్ముడైతే ఎలా ఉన్నాడు కానీ ఆ అబ్బాయికి సన్నగా అవుతాడు. డోంట్ వరీ. నేను ఇంకేమవుతానో అర్థం కావట్లే. ఆల్రెడీ సన్నగా అంటే ఇంకేమీ అవుతానో తెలియదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు నా వెనకలంతా ఉంది, గాలి మరాలు అంతా చాలా ఉన్నాయి. టోటల్ పంట చాలా బాగుంది, కానీ ఎండ మాత్రం చాలా ఉంది ఈరోజు. దీంతో అప్పుడే మాకు కిలోమీటర్లు నడిచాం. మళ్ళీ ఇప్పుడు 3 kilometers నడిచానంటే అది ఏమీ వితౌట్ ఫుడ్, ఏం తీసుకోలేదు ఫుడ్. బయలుదేరాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. అది ఆన్ చేసి పెట్టుకోండి, వ్యూ తగ్గిపోతుంది. ఇక్కడ వ్యూ ఒకటే చూస్తాం.
ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకేమైనా మాట్లాడతారా? మాట్లాడు. ఓకే లేదు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా అన్న చూపు మార్నింగ్ నుంచి నేను మా అన్న న్యూస్ ఛానల్ ఇది. నేను మా అన్న మార్నింగ్ నుంచి ఇట్లా వెళ్తూనే ఉన్నాము, బట్ ఫుడ్ కూడా తినలేదు. చూడండి ఎంత మిట్ట మధ్యాహ్నం ఎండ వస్తుంది. సో ఇది ఒక మెమరబుల్ మూమెంట్ మా లైఫ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అన్నది ఇసం టీవీ అనేది కొంచెం అంతే. ఇజం టీవీలో మీకు న్యూస్ చూస్తూనే ఉంటారు, కాకపోతే దానికి ఎక్కువ వ్యూస్ అయితే ఉన్నాయి కానీ వాచ్ టైం అండ్ సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎనీ మూమెంట్ ఎనీ అప్డేట్ ఇవ్వడానికి మా అన్న ప్రయత్నం. ఇజం టీవీలో మాత్రం ప్రతి ఒక్కటి అప్డేట్, న్యూస్ అప్డేట్స్ బ్రహ్మాండంగా వస్తుంటాయి. సపోర్ట్ మై ఇజం టీవీ ఛానల్. ఇది చాలా ఎండ తీవ్రంగా ఉంది. సో బట్ ఈ 3 కిలోమీటర్లు ఎన్ని నిమిషాలు నడుస్తామో మాకు తెలియదు. మరి ఇంకా నడిచే లోపలే మాకు పంట పొలాల కింద ఎక్కువ ఈ గాలి ఫ్యాన్లు ఎక్కువ కనబడుతున్నాయి, గాలిమరలు ఎక్కువ కనబడుతున్నాయి. రోడ్డు అంతా మేమే. ఒక్క బస్ ఫెసిలిటీ అంటే ఈ టైంలో మాకు బస్ ఫెసిలిటీ కనబడలేదు, ఆటోలు లేవు, ఏది లేదు. చాలాసేపు వెయిట్ చేసాము. సరే ఒకటైనా దొరుకుతుందా అని, లేదంటే ఇంకా 3 కిలోమీటర్స్ కదా నడుస్తాం అనేసి నడుస్తూ 3 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఫుడ్ ఏం తీసుకోలేదు కదా, ఎక్కువే ఉంది, టిఫిన్ చేయలేదు, ఏం లేదు. మార్నింగ్ 6 o'clock లేసి కొంచెం స్మార్ట్గా అయినా తయారవుతాను ఇద్దరము. నేను వెరీ స్మార్ట్లే కానీ నువ్వే ఇంకా లేదు, ఎవరు చెప్పలేదు కదా, ఉన్నట్లుండి పెట్టేసాం కాబట్టి. అందుకే నువ్వు ఆన్ చేసి పెట్టారా? ఒక్కగానే ఎక్కేసుకోరు కదా, టూర్ ఎక్కేసుకోరు. కనీసము లిఫ్ట్ అని అడుగుదామంటే మమ్మల్ని ఎవరు నమ్మరు. కరోనా టైం కాబట్టి బండి కూడా ఎక్కించుకోవడం లేదు. సో ఒక్క ఆటో అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆటో వస్తున్నాయి కానీ ఆటోలో అందరూ జనాలంతా ఎక్కువ ఉన్నారు. డ్రైవర్ని దించేసి కూర్చోవాల. ఏమంటే మాకు డ్రైవింగ్ లేదు. సెల్ ఫోన్ అడ్డంగా పెట్టండి. హాయ్ గుర్తుగా సాయి వచ్చినావా లైవ్లోకి? ఓకే సాయి అడ్డమా అది చూడు సాయి, బాగుందా? సాయి అడ్డం పెట్టుకోండి, ఇది లైవ్, ఇది రావట్లేదు సాయి ఏదో ఒకటి నిలబడింది. సరే వస్తా, మళ్ళీ చేస్తాను సాయి. థ్యాంక్ యూ సాయి. ఒక అన్న లిఫ్ట్ ఇస్తున్నాడు, మళ్ళీ మేము మాట్లాడుతాం. ఇది మా అన్న వాళ్ళ ఇల్లు. ఎట్టకేలకు మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము, పేరూరులో. యాక్చువల్గా ఆ పక్క అది అంతా మా ఇల్లు ఉంది, కాకపోతే అంత ఇప్పుడు లేదనమాట. మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడే జస్ట్ మీకు ఎంత కింద అంతా వాళ్ళదే, కాకపోతే పైన మాత్రం అన్న వదిన ఉంటారు. ఇక్కడ మా వదిన చూడొచ్చు, అండ్ నా తమ్ముడు అది అన్నయ్య. అన్న వచ్చేసి సుదర్శన్, పేరూరు గ్రామంలో ఉంటారు. అన్న ఇప్పుడు మా పెద్ద అన్న అనమాట. మా నాన్నకు పెద్ద అన్న కొడుకు, మాకు పెద్ద అన్నే అనే. ఇప్పుడు అన్న మాట్లాడతారు. హాయ్ ఎవ్రీవన్, మీ పేరు? బాగున్నారా? నా పేరు సుదర్శన్. లైక్ చేయమని. పేరూరు గట్టిగా రామీర్ మండలం. లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే, ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. మళ్ళా ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు వస్తాను. మా ఇద్దరు తన ముద్దుల తమ్ముడు. ఇది ఎందుకంటే యాక్చువల్గా మా ముగ్గురు ఎక్కువ ఎప్పుడు కలుస్తూనే ఉంటాము, మేము చాలా క్లోజ్ మా అన్న వాళ్ళు. కానీ ఇప్పుడు మా బిజీలో మేము పడిపోయి అన్న వాళ్ళతో అసలు రాలేదు, అందుకు అదే పని చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మరి నెక్స్ట్